యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దత్తప్పగూడ గ్రామంలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లోకసాని ఉదయ్ కుమారు సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. దత్తప్పగూడెం ప్రజాసేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నా. దత్తప్పగూడెం అభివృద్ధి నా లక్ష్యము. యువకులకు సర్పంచ్గా గెలిపించి దత్తప్పగూడెం అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలని ముందుకు వస్తుండు. అతనితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగురా? బాగున్నా. ఓకే. ఊళ్ళే అంటే యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ యువకులకు అవకాశం కల్పించాలి, ఊరు అభివృద్ధి కోసం కావాలని మీకు అవకాశం ఇచ్చింది. ఊళ్ళో ఏం సమస్యలు తెలుసుకోరు, ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? నా పేరు ఉదయ్ కుమార్ అండి. నేను MBA పూర్తి చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక నిదర్శనంగా నేను నిలబడాలని ముందుకు వచ్చిన పార్టీకి. అట్లే ఊర్లో ఉన్న సమస్యలన్నిటిపైన నేను దృష్టి సారించి ఎటువంటి సమస్య లేకుండా చూస్తానని నేను మాటిస్తున్నాను. ముఖ్యంగా మా ఊర్లో కోతుల బెడద ఉంది. దాన్ని మా పార్టీ అధికారంలోకి రాగానే, సర్పంచ్గా గెలవగానే ఆ కోతులన్నిటిని పట్టించే కార్యక్రమం ముందుగా చేపడతాము. ప్రతి ఇంటి సమస్య అది ఒక ఊర్లో మొత్తానికి. దాన్ని మొదటిగా దాన్ని నిర్మూలిస్తానని నేను మాటిస్తున్నాను. అలాగే ఏ పార్టీ గెలిచినా కూడా నిధులైతే ఆగవు, వచ్చే నిధులైతే ఆగవు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా, TRS పార్టీ గెలిచినా రావాల్సిన నిధులు ఖచ్చితంగా వస్తాయి. ఆ ఇండ్లు కూడా ఖచ్చితంగా వస్తాయి. వచ్చిన ఇండ్లు అర్హులైన పేదలందరికీ ఖచ్చితంగా డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని కాకుండా అర్హులైన పేదలందరికీ వచ్చేటట్టు అన్ని కులాల వారిగా విభజించి ఖచ్చితంగా అన్ని కులాలకి సమానంగా పంపిణీ చేస్తామని మాటిస్తున్నాను. విద్యావంతుని చదువుకున్నావు, యువకులకు ఏమి హామీ ఇస్తున్నావు? అలాగే విద్యావంతులకు, నిరుద్యోగులకు గ్రామ పంచాయతీలో ఒక కంప్యూటర్ వైఫై సదుపాయం కలిగించి వారికి ఏమైనా అప్లై చేసుకోవాలన్నా, ఏదైనా నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవాలన్నా గ్రామ పంచాయతీలో ఫ్రీ వైఫై ప్లస్ కంప్యూటర్ సదుపాయం కల్పిస్తానని, విద్యార్థులకు నా వంతు సహకారం అందిస్తానని మాటిస్తున్నాను. అలాగే గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నాను. అలాగే హైదరాబాద్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు, ఊర్లో ఉన్నటువంటి వృద్ధులు ప్రతి నెల రేషన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా ప్రతి నెల అర్హులైన వృద్ధులని గుర్తించి ప్రతి నెల రేషన్ వాళ్ళకు ఒక ఆటో సదుపాయం కలిగించి ఆటోలోనే రేషన్ వాళ్ళ ఇంటికి పంపించేలా ఏర్పాటు చేయాలని కూడా నేను నిర్ణయం తీసుకున్నాను. గత కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో చేయలేని సీసీ రోడ్లు దత్తప్పగూడెంలో మా TRS అధికారం ఉన్న 10 ఏళ్లలోనే 90% సీసీ రోడ్లు నిర్మాణం చేసినాం మేము. 10 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరగలేదని అంటారు, వాస్తవం అది? అట్లాంటిది ఏంటంటే అన్ని అవాస్తవాలు. వాస్తవం ఏంటంటే 90% సీసీ రోడ్లు TRS గవర్నమెంట్ నుంచి వచ్చినవి. మేము మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన నిర్మాణాలు అవన్నీ. ఇంకేమైనా కొద్ది గొప్పగా కొంచెం తక్కువలో అక్కడక్కడ ఉన్న బిట్లు కూడా ఈ 5 ఏళ్ల కాలంలో నేను పూర్తి చేస్తానని మాటిస్తున్నాను. అట్లాగే దత్తగూడెం నుంచి పొడిచెడు పోయే రోడ్డుకి BT రోడ్డు శాంక్షన్ చేయించి దాని నిర్మాణం కూడా చేపడతామని అనుకుంటున్నాము. అలాగే ముత్యాలమ్మ గుడి దగ్గరకు కూడా సీసీ రోడ్డు వేయించే ప్రణాళిక ఉంది. ఓటాకు నిర్మాణం 50 లక్షలతో ఖచ్చితంగా దాన్ని ఎట్లయినా కొట్లాడి గవర్నమెంట్తో 50 లక్షల నిర్మాణంతో ఓటాకు నిర్మిస్తామని కూడా మాటిస్తున్నాం. నా పేరు ఎలుగు సోమయ్య. అయితే మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దత్తప్పగూడెంలో ఏం చేయలేదంటారు. వాస్తవం చెప్పాలంటే మా గ్రామంలో పెద్ద మనిషి శంకరెడ్డి గారు ఉన్న పీరియడ్లోనే కొంత అభివృద్ధి జరిగింది. తర్వాత ఏం జరగలేదంటారు. వాస్తవానికి మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్ళనే ఇప్పుడు కళ్ళకు అందరికీ కనిపిస్తున్నాయి, ఊర్ల వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు మొన్న నాయకుడు చెప్తుండు శూన్యం 10 సంవత్సరాలలో ఏం చేయలేదంటుండు. ఫస్ట్ సర్పంచ్ ఉన్నప్పుడు అమృతారెడ్డి పీరియడ్లోనే ఫస్ట్ ఒక భవనం కట్టారు, పాఠశాల భవనం. తర్వాత శంకరెడ్డి గారు 5 రూములు ఆయన పీరియడ్లో సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన పీరియడ్లో 5 భవనాలు కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ హై స్కూల్ భవనం కానీ, హై స్కూల్ ప్రారిగోడ కానీ, చిన్న పాఠశాలలో ఉన్నటువంటి PS పాఠశాలలో కూడా ఇప్పుడున్న భవనాలు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాలలో కట్టినాయి. కానీ ఇవన్నీ చెప్పి ఏదో మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప గతంలో కూడా మా ఊర్లో జానర్ సీసీ రోడ్లు లేకుండే. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే దాదాపు 90% దాదాపుగా 2 కోట్ల సీసీ రోడ్లు వేసినాం. కొత్తగూడెంలో కూడా మా ఊర్లో కొత్తగూడెం అనే బజార్ ఉంటుంది. అక్కడ బోరింగ్ కొట్టుకోలేక మహిళలు
బిందెల సుట్లపోయేటట్టు కొట్టుకునేది నీళ్ళ ఎద్దడి. అట్లాంటిది ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ట్యాంకులు నిర్మించుకున్నాం. వాళ్ళకి నీటి ఎద్దడి కూడా ఎండాకాలం వేసవి కాలం వచ్చినా కానీ నీళ్ళ సమస్య లేకుండా చేసినాం. ఇది వాస్తవం. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక కూడా ఇప్పుడు రైతు వేదికలు కట్టించుకున్నాం, శ్మశాన వాటికలు కట్టినాం, ఇంకా యువతల కమిటీ హాళ్ళు కట్టినాం, పశువుల దవాఖాన కట్టుకున్నాం, మనుషుల దవాఖాన కట్టుకున్నాం. ఇట్లా చెప్పుకుంటాం. రైతు వేదిక కూడా కట్టినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతా చాలా ఉన్నాయి. వాళ్ళు ఈ 2 ఏళ్ల పాలనలో ఏం చేసిరో ఒక్కసారి చెప్పమనండి. ఇవన్నీ బూటక మాటలు మాత్రం యాగిరెడ్డి చెప్తుండు. మొన్న మా ప్రభుత్వంలో నేను 70 ఏళ్ళ నుంచి రాజకీయం 71 సంవత్సరం నుంచి చేస్తున్నా అని అంటుండు. కానీ పెద్ద మనిషి ఉండి కూడా దాదాపుగా మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా రామకృష్ణారెడ్డి గారి చొరవతోటి చాలా అభివృద్ధి చేసుకున్నాం. ప్రజలందరికీ దత్తపుగూడెం జనాన్ని కూడా తెలుసు. అది అందరూ కూడా కళ్ళకు కనిపిస్తున్నాయి. ఎక్కడో పోలేదు. మొన్నటి వరకు కూడా అన్ని పనులు మేమే పూర్తి చేసామని గర్వంగా చెప్తున్నాం. ఇక ముందు కూడా మా అభ్యర్థి చదువుకున్నాడు, ఆయనని చదువుకున్న వ్యక్తి అని చెప్పి కూడా ముందు కూడా ఊరికి సేవ చేస్తాడనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని ఉదయ్ కుమార్ రెడ్డిని అబ్బాయిని నిలబెట్టుకున్నాం. కంపల్సరిగా మన గ్రామ ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే విద్యావంతుడు, బుద్ధిమంతుడు, ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు, చాలా మంచి వ్యక్తి. అవి కూడా అందరితోటి కలగొట్టు మనిషిగా ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించి వ్యక్తులను చూసి ఓటేయాలని గమనిస్తా ఉన్నా. సరే, ఏదేమైనా ఒకటి మా ప్రభుత్వం ఉంది, మాకు నిధులు వస్తాయి అంటారు. అది అవాస్తవం. ఏ ప్రభుత్వం ఉన్నా వచ్చే నిధులు కంపల్సరీ వస్తాయి. ఏ సర్పంచ్ ఉన్నా కానీ కంపల్సరీ అభివృద్ధి చేయాలనే పట్టుదల ఉన్న వాళ్ళకు కూడా ఎవరైనా చేస్తారు. మేము అలా చేసి చూపించినాం. ఇక ముందు కూడా ఉన్న పనులు కూడా మా అభ్యర్థి పూర్తి చేస్తాడని మేము కోరుకుంటూ మీ అందరికీ కూడా గ్రామ ప్రజలందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు బండి వెంకటేష్. నేను బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని. ముఖ్యంగా ఈ దత్తపుగూడెం చరిత్ర చూసుకుంటే 60 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే 2013 ముక్కెర్ల నరసయ్య సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన ముక్కెర్ల నరసయ్య సర్పంచ్ అయిన తర్వాతనే ఈ దత్తపుగూడెం అభివృద్ధి వైపు మొదటి అడుగు పడ్డదని నేను అనుకుంటున్నా. ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు. కంచల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు ముక్కెర్ల నరసయ్య అనే వ్యక్తిని ఒక ఎస్సీ క్యాండిడేట్ని పెట్టి సర్పంచ్గా గెలిపించుకొని అప్పటి నుండి ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అద్భుతమైన పాలనలో భాగంగా దత్తపుగూడెం గ్రామం అన్ని విధాల ముందుకు పోయిందని దత్తపుగూడెం అందరి సాక్షిగా దత్తపుగూడెం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది కేవలం మా పార్టీని విమర్శించడానికి, మమ్మల్ని మా నాయకుడిని విమర్శించడంలో భాగంగానే ఏం అభివృద్ధి కాలేదని ఒక అబద్ధపు బూటకం మాటలు చెప్పడం అది ఎంతవరకు సమంజసం కాదు. దత్తపుగూడెం ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి విషయాలను. ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 90% సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, వెటర్నరీ హాస్పిటల్ కానీ, ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఈరోజు మొత్తం కూడా సరిపోదు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఏం జరగలేదు, పెద్ద నాయకుడు ఉన్నా ఏం జరగలేదు అని చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఆ నాయకుడు ఉండడం వల్లనే ఇంత అభివృద్ధి జరిగిందని దత్తపుగూడెం గ్రామ ప్రజలు తెలుసుకుంటున్నారు. వాస్తవం ఇది. వాస్తవ పరిస్థితులు దత్తపుగూడెం గ్రామాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, గతంలో మా వల్లనే అభివృద్ధి జరిగింది, రేపు కూడా మా అభ్యర్థి లోకసాని ఉదయ్ కుమార్ గెలిచిన తర్వాతనే అభివృద్ధి జరుగుతుంది అని మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. దత్తపుగూడెం ప్రజలందరికీ ఒకటే మాట, పాన గుర్తుకు ఓటు వేసి దత్తపుగూడెం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన లోకసాని ఉదయ్ కుమార్ గారిని బంపర్ మేయర్తో గెలిపించాలని దత్తపుగూడెం గ్రామ ప్రజలను వేడుకుంటున్నాం. నా పేరు ఎలుగు సత్య, మా దత్తపుగూడెం. నేను టీఆర్ఎస్ కార్యకర్తని. ఇప్పుడు వాడు పార్టీ మారిన ఎంపీటీసీని మాట్లాడుతారు. పూటొక పార్టీ మారి పూటొక వేషాలు వేసేటప్పుడు మాట్లాడితే మేము ఏం మాట్లాడుతుంది చెప్పండి. 10 సంవత్సరాలు 9.5 సంవత్సరం మాకు గవర్నమెంట్ ఉంది. పెద్ద రామకృష్ణ రెడ్డి నేతృత్వంలో సొంతంగా ఆయన కార్పొరేట్ చైర్మన్ నిధులకెళ్ళి 20 లక్షల రూపాయలు బీసీ ఎస్సీ భవన్ అందించినాం, పశువుల దవాఖాన తెచ్చినాం, మనుషుల దవాఖాన తీసుకొచ్చినాం, సీసీ రోడ్లకు 1,50,00,000 పెట్టి సీసీ రోడ్లు వేయించినాం. అక్కడ ఏమో రూపాయి పని 2.5 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ వచ్చి ఆడ మాట్లాడేటోడికి అద్దుపద్దు ఉండాలి కదా. పెద్ద నాయకుడు నుంచి 70 నుండి రాజకీయం చేస్తున్నాం చెప్తున్నావు. ఈ 2.5 సంవత్సరాలు ఏం చేసినాం? అంతకుముందు 9 సంవత్సరాలు మీ ప్రభుత్వమే కదా, ఏం చేసినాం చెప్పు? ఇండ్లు ఇచ్చిన అంటున్నావు, ఏడిచ్చినాం? ఇండ్లు నీ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకున్నావు, మేము ఇచ్చినాం. రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం,
మీరు ఇల్లు ఇచ్చినట్టుగా ఓటు అడగమంటారు. మీరు రైతు బంధు ఇచ్చినాము, 24 గంటల కరెంట్ వస్తుందా, 15 గంటల 5 గంటల కరెంట్ కట్ చేసిండు. నిధులు చెప్పేటోని మాట్లాడాలి. 2 ఎంపీటీసీలు వాళ్ళు అయ్యారు, 2 ప్లేయర్లు పైసలు నిధులు ఇచ్చిండా, వీడు అమ్ముడు ఓడు వాడమ్ముడు ఓడు పైసలు ఇస్తే పార్టీ మారట్టు. గట్లాంటి వాళ్ళు గ్రామాభివృద్ధి గురించి మాట్లాడుతుంది. చర్చకు రమ్మనండి, మేము వస్తాం, వాళ్ళని రమ్మండి. ఏడ కూర్చుంటారు, ఎలక్షన్ ముందు కూర్చుంటారా? ఇప్పుడు అభివృద్ధి జరిగిందా జరగలేదా? మా పార్టీ మా నాయకుడు కానీ ఎవరి దగ్గర లంచం తీసుకున్నట్టు నిరూపించమను, మేము నిరూపిస్తాం, దానికి కట్టుబడి ఉంటారా? ఇప్పుడు ఏదేమైనా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి 10 వార్డులు సర్పంచ్ గతంలో 540 ఓట్ల మెజార్టీతో గెలిచాము. మేము ఏ రోజు హెచ్చరిక చేయలే, హేళన చేయలే, గెలిచిన ధూమ్ధాములు చేయలే. గెలిచినా కూడా మేము సైలెంట్గా ఇంట్లోనే ఉన్నాం. అంత ఉందాతనం ఉంటాం. మా నాయకుడు మాకు ఇచ్చే గౌరవం, మా పద్ధతి అట్టు ఉంటుంది. మేము చేసే పద్ధతులే కట్టుంటాయి. ఇప్పటి కూడా యువకుడు అనుకున్నాం, చదువుకున్నాడు, బుద్ధిమంతుడు, వ్యవహారంగా చేయగలుగుతాడు. ఆయన కూడా 10 రూపాయలు ఆశించే వ్యక్తి కాదు. ఎంతో ఉన్నంతలో ఆయనంతలో ఆయన కూడా అట్లా బతికినా కూడా గ్రామానికి యూత్ తరపుగా, యువకుని తరపుగా నేను 100% చేయాలనుకుంటున్నాం. మేము గ్రామ పంచాయతీ మార్చేది ఉండదు, గ్రామ పంచాయతీ కట్టే ఉండదు. 2.5 సంవత్సరాలు మా గవర్నమెంట్ వస్తుంది, బ్రహ్మాండంగా మా ప్రభుత్వంతో చేపిస్తాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ పెండింగ్ ఉన్న నిధులు కూడా అవసరం అనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న మా లీడర్, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంటబెట్టుకొని మా సర్పంచ్ గెలిచిన తర్వాత మేము ఏ నిధి తేవాలో తెచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. అందరికీ దత్తపడం ఓటర్లకు ఒక్కసారి ఆలోచించుంటారు. మేము ఎక్కడ కానీ మా పార్టీ నుండి కానీ 10 రూపాయలు లంచమే కానీ వ్యవహారం ఎప్పుడు మేము రాంగ్ చేయలేదు. దయచేసి ఇప్పుడు చూసి ఈ పాన గుర్తుకు ఓటేసి మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అని కోరుకుంటాం. రాష్ట్ర ఆయిల్పేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాజకీయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అతని ద్వారానే రాజకీయాల్లో చాలామంది వచ్చారు. మరి దత్తప్పగూడెం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చెందలేదని చాలామంది అంటారు. మరి అతనితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, బాగురా? బాగున్నా. ఓకే, గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, అభివృద్ధి ఏం చెందలేదని అంటారు. దీనిపై మీ స్పందన ఏంది? గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉండి కూడా ఏం పని చేయలేదు అనే వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా. అంతకుముందు 60 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఆ 60 సంవత్సరాలలో మీరు ఏం చేశారో ఒక్కసారి చెప్పుర్రి. మొన్న ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు మా గ్రామంలో మొదలు స్కూల్ బిల్డింగ్ నేనే కట్టించిన అన్నాడు. ఆయనకు రాజకీయాలలో ఓన్మాలు కూడా తెలివాయి. అమృతారెడ్డి అని మాజీ సర్పంచ్ ఉండే, 25 సంవత్సరాలు ఈ గ్రామానికి సర్పంచ్ చేసిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అమృతారెడ్డి గారు ఉండే. అమృతారెడ్డి గారు ఫస్ట్ మా ఊర్లే మేము మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి భూమిలో 1 ఎకరం భూమిలో ఆయన ఫస్ట్ బిల్డింగ్ కట్టించాడు. ఆ తర్వాత ఈ గ్రామస్తులు పెద్దలు గౌరవనీయులు కంచర్ల శంకరెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇంకొక 4-5 రూములు శంకరెడ్డి గారు ప్రైవేట్ స్కూల్లో కట్టించారు. ఇది వాస్తవం. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేసినారు? హై స్కూల్ అయింది. హై స్కూల్ అయినాక కూడా నామాత్రంగా కాంట్రాక్ట్ల కోసం వీళ్ళు బట్టి దాన్ని మొత్తం కుంగిపోయే విధంగా ఆగం చేశారు, బిల్డింగ్ కట్టారు. మా ప్రభుత్వం వచ్చినాకనే హై స్కూల్ భవనం కట్టింది, మా ప్రభుత్వం వచ్చినాకనే కదా ప్రైమరీ స్కూల్ భవనాలు కట్టించింది, మా ప్రభుత్వం వచ్చినాకనే కదా ఇవాళ దాదాపు 2 కోట్ల సీసీ రోడ్లు వేయించింది, మా ప్రభుత్వం వచ్చినాకనే కదా మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి ఇచ్చింది, మా ప్రభుత్వంలో కదా రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి ఎవరు ఊహించారు? కేసీఆర్ మానస పుత్రిక కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని ప్రజల్ని మోసం చేసి రియాలిటీ కన్నా తులం బంగారం ఇవ్వగలిగిరా? మీ హామీలు ఏమైనాయి? మా హామీలు పూర్తిగా దాదాపు 90% కేసీఆర్ ఇచ్చిన హామీలు తెలంగాణ ప్రజలకు నెరవేర్చాడు. ఎవరు ఊహించారు? అసలు మీ కాంగ్రెస్ వాళ్ళ ఆలోచనలకు వచ్చిందా రైతు బంద్ ఇవ్వాలని? ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన మీకు వచ్చిందా? రైతులను ఆదుకోవాలని, కాళేశ్వరం అటువంటి ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన మీకు వచ్చిందా? దత్తపగూడెంలో అనేక పనులు చేసినాం ఈ 10 సంవత్సరాల్లో. ఎవరు ఊహించనని పనులు ప్రజలకు తెలుసు. ఇవాళ రాజకీయ లబ్ధి పొందడం కోసం శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు విపరీతమైనటువంటి మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు. దాన్ని ఆసరా చేసుకొని ఇవాళ మీరు బతకాలనుకుంటున్నారు. మీరు బతకడం కోసమే ఇలా ఈ గ్రామాలలో సర్పంచులు కావాలనుకుంటున్నారు. చేద్దామా? 60 సంవత్సరాల మీ అభివృద్ధి, 10 సంవత్సరాల మా పాలనలో ఉన్నటువంటి అభివృద్ధి మీద బహిరంగ చర్చకు వస్తారా? సిద్ధమా? ఎక్కడ అవినీతికి పాల్పడలేదు అని మచ్చలేని మాయకుడిని అని మాట్లాడుతున్నారు.
వద్దామా ప్రజలకి? పోదామా? 13 సంవత్సరాల కింద చరిత్ర. 100 మందికి గ్యాసులు ఇప్పిస్తామని చెప్పి 3,000 రూపాయలు తీసుకొని ఆ రోజే 3 లక్షల రూపాయలు అవినీతి చేసింది ఎవరు? గ్రామ ప్రజలకు తెలియదా? నిన్న మన ఇందిరమ్మ ఇండ్లు 21 ఇందిరమ్మ ఇండ్లు వస్తే ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 10,000, 20,000, 30,000 తీసుకునేది ఎవరో ప్రజలకు తెలియదా? ఇంకా రాబోయే ఇండ్ల కొరకు కూడా అడ్వాన్సులు తీసుకొని 2,000, 3,000, 4,000, 5,000 అడ్వాన్సులు తీసుకున్న సంగతి ప్రజలకు తెలియదా? ఇచ్చిన వాళ్ళకి తెలియదా? తీసుకున్న వాళ్ళకి తెలియదా? అవినీతి గురించి మాట్లాడే హక్కు మీకుందా? అధికారం మీకుందా? మా వైపు నుంచి 2013లో ముక్కెర్ల నరసయ్య సర్పంచ్ అయ్యిండు. 2018లో ఎలుగు శోభ సోమయ్య సర్పంచ్ అయ్యిండు. ఆ 10 సంవత్సరాల కాలంలో వార్డు మెంబర్లే కానీ సర్పంచ్లే కానీ ఎక్కడన్నా ఏమన్నా 100 రూపాయలు అవినీతి చేసినట్టు ఎవరన్నా నిరూపిస్తే నేనే బాధ్యత వహిస్తా. దానికి వాళ్ళు కాదు, నేనే బాధ్యత వహిస్తా. అంటే మా కార్యకర్తలు అందరినీ ఒక్కతాటి మీద నడిపించుకునే శక్తి సామర్థ్యాలు నాకు ఇప్పటికి కూడా ఉన్నాయి. నాకు కొద్దిగా ఇటీవల అనారోగ్యంలో ఉండి కొంచెం నేను తిరగలేకపోయినప్పటికీ కూడా మా కార్యకర్తలు, మా దత్తపగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అందరినీ ఒక్క తాటి మీద నడిపించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. మా కార్యకర్తలను అట్లా నేను ట్రైనింగ్ ఇచ్చి పెంచుకుంటున్నా. మీ కార్యకర్తల సంగతి ఏంది? ఇవాళ 42% రిజర్వేషన్ కాబట్టి గుండు యాదగిరిని పెట్టినాము అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. గుండు యాదగిరిని ఏకగ్రీవంగా మీరు పెట్టినట్టుంటే అసలు యాదగిరి రెడ్డి గారు పోయి సర్పంచ్గా నామినేషన్ వేయాల్సింది ఎక్కడిది? మీ 14 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి 14 మంది నామినేషన్ వేసారు. ఇవాళ కూడా 7 ఉన్నారు. 14 మంది నామినేషన్లు వేసారు, 7 విరమించుకున్నారు, 7 ఇవాళ ఉన్నారు. మీ కార్యకర్తలు మీ ఉండరా? మీ అండర్లు ఉన్నారా? మీరు మళ్ళీ మేనేజ్ చేయగలుగుతారా? మరి మేనేజ్ చేసినట్లయితే మందల సామ్యాల్ గారు, ఈ నియోజకవర్గం శాసనసభ్యులు మందల సామ్యాల్ గారు దత్తపగూడెం సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి కంచర్ల యాదగిరెడ్డి గారని ఎట్లా ప్రకటించాడు? దానికి భిన్నంగా మీ కార్యకర్తలు మీకు ఎదురు తిరిగితే మీరు అప్పుడు వాళ్ళకి ఇచ్చి మీరు సరెండర్ అయ్యి నేనే గుండు యాదగిరిని పెట్టినా అని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళ ఏమన్నా? ఎందుకు ఈ రాజకీయ మాటలు? ఈ మసిబేసి మారేడు గాయ మాటలు ఏంది? మీ అవినీతి భాగవతాలు, మీ చరిత్ర ఎవరికి తెలియంది? అందుకనే ఇటువంటి మీరు మాట్లాడి మేము ఇంకా ఈ అభివృద్ధి చేస్తాం, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పండి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గత 10 సంవత్సరాల్లో పైసా పని జరగలేదంటే మాత్రం అసలు ఊళ్ళో ప్రజలే మీకు వ్యతిరేకమవుతారు మొదలు. ఎందుకంటే అనుభవిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి తీసుకుంటారు, సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నారు, సీసీ రోడ్లు ఇస్తే అనుభవిస్తున్నారు, మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి. మీ హయాంలో బోర్లు వేసిరాము, హ్యాండ్ పంపులు వేసిరాము. మా హయాంలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం. అసలు నల్ల నీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేవు? 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఇంటికి 400-500 లీటర్లు వచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ మా ఇంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల నుంచే మా ఇంట్లో కూడా వస్తలేవు నీళ్ళు. అటువంటి దుస్థితి ఎవరు కల్పించారు? యూరియా కొరత ఎందుకు వచ్చింది? మీరంతా మంచివాళ్ళు, బుద్ధిమంతులు, మంచి ప్రజాపాలన చేస్తారు కదా. యూరియా కొరత ఎందుకు? దానికి కారణం చెప్పండి మొదలు. మీరు సన్నబియ్యం ఇస్తున్నాం, ఉచిత బస్సు పథకం పెట్టినాం. ఈ సన్నబియ్యం ఉచిత పథకం కాదు, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. సన్నబియ్యం మీ మేనిఫెస్టోలో ఉంది, ఉచిత బస్సు మీ మేనిఫెస్టోలో ఉంది. మేము మేనిఫెస్టోలో పెట్టని పథకాలు కూడా మా కేసీఆర్ గారు పెట్టినరు. అందుకనే గ్రామాలలో కానీ, మండలాలలో కానీ, జిల్లాలలో కానీ, రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే పెద్ద దిక్కు, కేసీఆర్ గారే శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. దీన్ని ప్రజలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఏ పథకాలు వచ్చినాయి, ఏం పథకాలు తీసుకున్నాం, ఏం అనుభవించినాం, ఈ 2 ఏళ్లలో ఏం నష్టపోతున్నామని ప్రజలు కూడా గమనించారు. మీ మాయమాటలు ఇవాళ ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ గ్రామాల్లో ఈ ఎన్నికలకు సంబంధించి కూడా మేము బ్రహ్మాండంగా 10 మంది యువకులను పెట్టుకున్నాం. పెండ్లి కాని పిల్లల్ని 2 పెట్టుకున్నాం. ఒక్కొక్క తరం ప్రతి 10 సంవత్సరాలకు ఒక తరం పార్టీలో పెరగాలి. ఆ ఉద్దేశంతో ఈ మంచి విద్యావంతుడు, MBA చేసిండు, ఇప్పుడిప్పుడే తన కాళ్ళ మీద నిలబెట్టాడు, మచ్చలేని పిల్లగాడని చెప్పి లోక్సాని ఉదయ్ని మేము సర్పంచ్గా పెట్టుకున్నాం. ఎక్కడ ఏ వాడ చూసినా వాళ్ళ మాయ మాటలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. లోక్సాని ఉదయ్కి ఓటేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. 100% మేము గెలుస్తున్నాం.
ఖచ్చితంగా వార్డు మెంబర్లు కూడా అత్యధిక వార్డు మెంబర్లు కూడా గెలిచే పరిస్థితి మా దగ్గర ఉంది. మీరు అధికారంలో ఉండి విచ్చలవిడిగా డబ్బు మద్యం విచ్చలవిడిగా ఖర్చు పెట్టి పోలీసు యంత్రాంగాన్ని కానీ అధికార యంత్రాంగాన్ని కానీ పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పటికీ కూడా మేము శాంతియుతంగానే ఈ ఎన్నికలను ఎదుర్కోదలుచుకున్నాం. 100% ఊరి జనం అంతా గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిన దాన్ని మర్చిపోతలేరు. ఖచ్చితంగా మీకే వేస్తామని చెప్తున్నారు. ఎవరిని మందలిచ్చినా మీకే వేస్తామని చెప్తున్నారు. 100% ఉదయ్ కుమార్ పానా గుర్తుకు ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉండాలని చెప్పి కూడా దత్తగూడెం ప్రజలకు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే మాట్లాడుతారో నేను మీకు విన్నవించి చెప్తున్నా, కాదంటే డిమాండ్ చేసి చెప్తున్నా, మీరు లేనిపోని మాటలు మాట్లాడకండి. మీకు ఒకవేళ శాతనైతే బహిరంగ చర్చకు రండి, దానికి మేము సిద్ధంగా ఉంటాం. తేదీ సమయం స్థలం మీరే నిర్ణయించండి. మా కార్యకర్తలను తీసుకొని నేను వస్తాను, మీ కార్యకర్తలను తీసుకొని మీరు రండి, దాన్ని ఏడనైనా కూర్చొని మాట్లాడదాం. థ్యాంక్ యూ.